ఫెస్టివల్ వరకు ఎందుకండి, ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో గవ్వలైతే రెడీ చేసేసుకుందాం. వచ్చేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోపల తీయగా, అవుట్ సైడ్ క్రంచీగా అందరి ఫేవరెట్ గవ్వల రెసిపీ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్గా 4 కప్పుల మైదా, 3/4 కప్పు నెయ్యి, 3/4 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాలి. డో సాఫ్ట్గా కాకుండా మరీ ఎక్కువ హార్డ్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ పిండి దగ్గరకు వచ్చేటట్టు కలపండి. బొంబాయి రవ్వ వల్ల గవ్వలకైతే మంచి క్రంచీనెస్ అయితే వస్తుంది. పిండిని అలా 15 నిమిషాలు వదిలేసి తర్వాత చిన్న చిన్న సైజ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత గవ్వ చెక్క మీద అయితే గవ్వ షేప్ వచ్చేటట్టు చేయండి. మీ దగ్గర గవ్వ చెక్క లేకపోతే ఫోర్క్ బ్యాక్ సైడ్ అయితే మనం గవ్వ షేప్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీడియం హీట్ ఆయిల్లో గవ్వలు అయితే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో గవ్వలు ఫ్రై చేస్తే బ్రౌనింగ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. లోపలైతే సాఫ్ట్నెస్ ఉంటుంది. స్లో మీడియం మీద అయితే చేస్తేనే గవ్వలు అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి గవ్వలు అయితే తీసేయాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్కి 2 కప్పుల పంచదారకి 3/4 కప్పు వాటర్ అయితే యాడ్ చేయాలి. సిరప్ స్టిక్కీగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని పాకంలో యాడ్ చేసి బాగా కలపండి. షుగర్ అనేది బాగా మిక్స్ ఒక్కొక్కటి సపరేట్ చేసి కూల్ చేసేయండి. గోల్డెన్ క్రిస్పీ గ్లాసీ గవ్వలైతే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ స్వీట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.